అది నోట్లో పెట్టుకుని మళ్ళీ కిటికీలు ఎక్కేవాడు. కిటికీ ఎక్కి మళ్ళీ రారా అంటే వచ్చి మళ్ళీ అన్నం పెట్టుకుని మళ్ళీ ఇలాగ వెళ్ళటం రావటం అలా చేసేవాడు. అంత అల్లరి చేసేవాడు. నన్ను ఓదార్చేవాడు. పాపం నేను ఎదురు బాధపడుతుంటే, బాధపడకమ్మా, ఒక పాప పుట్టింది, చచ్చిపోయింది. వాడు పెద్దరికంగా ఉండి నన్ను, వాడికంతా 6th చదువుతున్నాడు. 6th చదువుతుంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఆఫీస్ ఎక్కడికి వెళ్ళారు. తను వాడు నేను ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ పాప పోయింది. అయితే ఆ పాపను తను ఎత్తుకొని నన్ను ఓదారుస్తూ అమ్మ ఏడవకమ్మ అని, అది ఇప్పుడు నేను మర్చిపోలేను. అంత బాధ్యత తీసుకుంటాను. నా పెద్ద కొడుకు అంటే తక్కువ ఇది కాదండి. చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. మరి అంత బాధ్యత తీసుకొచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టి, అమ్మ నువ్వు బాధపడకమ్మా, పోన్లేమ్మా, ఏడవకమ్మా అని అంత ఓదార్చేవాడు. అంత చిన్నప్పుడే కదా, వాడు కూడా పెద్ద వయసు కాదు కదా. 6th క్లాస్ అంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. అంత బాగా చూసుకునేవాడు నన్ను. ఇప్పటికీ పాపం ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. కాస్త ఏదైనా దోశ పెట్టమ్మా, దోశలు అంటే ఇష్టం అడిగి నేను చేసే దోశ, ఆ దోశ తిని కాసేపు మాట్లాడి ఉండి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు. వాడు ఒక్కడే వచ్చాడు, ఇండస్ట్రీకి వచ్చింది తను ఒక్కడే వచ్చాడు. వచ్చి ఎవరు సహాయం లేదు, భగవంతుడు సహాయం ఒక్కటే మా అబ్బాయికి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న, నీకు అలా 10 కాలం చల్లగా ఉండాలి, నువ్వు ప్రజలకి మంచి సహాయం చేస్తూ ప్రజల్లో వాళ్ళతో మెరిగి వాళ్ళతో నువ్వు కొంచెం అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు కూడా 10 కాలం చల్లగా నీ భార్య బిడ్డలతోటి, చెల్లెలతోటి, తమ్ముళ్ళతోటి అందరితో అన్యోన్యంగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను నాన్న. ఇట్లాగే నువ్వు పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ప్రతి సంవత్సరం సంతోషంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే నాన్న.